ఆల్సింగ్. ఆ. ఈ విత్తనం చూసిన తర్వాత, ఈ తోట చూసిన తర్వాత నీకు నేను ఏమనిపించింది? ఇప్పుడు 25 సంవత్సరాలు నా అనుభవం, ఆ. ఎప్పుడు చూడలే ఇలాంటి తోట. ఆ. నా అనుభవంలో ఇది ఇంత ఈ కాపు ఇంత ఇంత తోట నేను ఎప్పుడు చూడలే. ఈ సీడ్ అయితే మలబార్ సీడ్ వాళ్ళది ఝాన్సీ 119. 119 ఝాన్సీ 119. ఒకవేళ ఈ తోట చూసిన తర్వాత నువ్వు వచ్చే సంవత్సరం నువ్వు తోట వేయాలనుకుంటే ఎన్ని ప్యాకెట్లు వేదలుచుకుంటావు? నేను దగ్గర 40 ప్యాకెట్లు తీసుకుంటా. 40 ప్యాకెట్లు తీసుకుంటావు. బరాబర్ నీతో తీసుకుంటా. పాటు 10 మంది రైతులకు చెప్తావా? చెప్పు. అయ్యా అందరికి చెప్పుడే. ఆ. ఇది అసలు నేను ఏమని చెప్తావు 10 మంది రైతులకి? ఈ ఝాన్సీ 119 వేసుకోవాలని చెప్తా. బరాబర్ కాయ వేసుకోవాలి కానీ వేసుకుంటా. కాయ నేను ఎట్లుంది? కాయ తాల్చాదం లేదు, దొడ్డు కాయ కూడా కాయ బాగుందా? కొంచెం బారు ఉంది, కొంచెం సైజు లో కూడా ఇప్పుడు ఉన్నది. ఈ తోట చూసిన తర్వాత నీకు ఎంత దిగుబడి వచ్చిందో నీకు అంచనా? ఈ సైజు లో చూసుకుంటే దగ్గర 30 నుండి 40 క్వింటాలు వస్తాయి. ఇది కాబట్టి 10 మంది రైతులకు నువ్వు ఏం చెప్తావు? వేసుకోవాలంటావన్నా అందరికి ఈ సీడ్ వేసుకోవాలి. మీరందరూ దీనికి మీరేం నల్లి కూడా చెప్తారు? లేదు. దీనికి నల్లి కూడా లేదు. తెలంగాణ మలబార్ సీడ్ స్వారిదే హవా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దీనికి ఇది కూడా లేదు, నల్లి కూడా లేదు దీనికి. అసలు నాదైతే కొసలన్నీ మాడిపోయినాయి. 10 ఎకరాలు పెట్టుంది రోడ్ సైడ్ ఇన్నే మొత్తం మాడి, అసలు ఏం లేదు. నల్లి తట్టుకుంటుంది, కాయ బారుంది, దిగుబడి వస్తుంది. కాబట్టి మలబార్ సీడ్ వాళ్ళది ఝాన్సీ 119 వేసుకుంటే 10 మంది రైతులు వేసుకుంటే బాగుపడతారు. కాబట్టి ఈ విత్తనాన్ని ఎంచుకొని కోరుకొని వేసుకోవాలని మనవి. బరాబర్ వేసుకోవాలన్న, ఇది 100% వేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. పెట్టుబడి ఎంత పెట్టినా దీనికి నష్టమేం లేదు. కానీ పెట్టలేదు కానీ అసలు ఎంత నీట్గా ఈ మోకన కాయలు ఉండి మళ్ళీ స్టెప్ వస్తుంది అంటే గ్రేట్. అసలు అదే మలబార్ సీడ్, మలబార్ కంపెనీ గురించి మన మాటల్లో విందాం. మన డీలర్ ఉండరు, పెద్ద డీలర్ ఉండు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మలబార్ సీడ్ చేస్తున్నారు? 5 సంవత్సరాలు చేస్తున్నారు. సార్ మీ షాప్ పేరు? వాసవి ఎంటర్ప్రైజ్. సార్ పేరు? వెంకరెడ్డి సార్ గారు వాసవి ఎంటర్ప్రైజ్ నుంచి 5 సంవత్సరాల నుంచి మలబార్ సీడ్ చేస్తున్నాడు. మలబార్ సీడ్ ఝాన్సీ 119 రైతులకి, ఈ ఊరు రైతులకి చాలా మందికి ఇచ్చిండు. ఈ కంపెనీ గురించి సార్ 2 మాటల్లో చెప్తారు. కంపెనీ హైదరాబాద్ అండి. ఇది నేను అమ్మబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి రిమార్క్ లేదు. ఎంతమందికి ఇచ్చారు సార్? నేను దాదాపు ఒక 20 కేజీలు అమ్మిన. 20 కేజీలు అమ్మారు. ఇక్కడ ఒక కాడ కాదు, చింతపల్లి ఇంకా చింతపల్లి, మాకు ఎక్కువ ఖమ్మం, నల్లగొండ. ఖమ్మం, నల్గొండ బాగా అమ్మారు. అంతటా బాగానే ఉందా సార్? ఈ విధంగా అంతటా బాగా. అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. రైతులు ఏమని చెప్తారు మీకు? మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? తోటలు బాగున్నాయి అని అంటారు. తోటలు బాగున్నాయి, నల్లి లేదు, తోటగా బాగున్నది, మళ్ళా ముందుగా ఇదే పెడతామని అంటారు. ఇదే పెడతాం అంటారు. ఇదే కంపెనీలో చేస్తున్నా. భాస్కర్ అన్న కూడా మాట్లాడతారు. అన్న 8 సంవత్సరాలు చేస్తున్న కంపెనీలో. అన్న కూడా కంపెనీ గురించి 2 మాటలు. ఒకసారి మీ కంపెనీ గురించి చెప్పండి. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? మల్బార్ సీడ్స్ అన్న. నేను 8 ఇయర్స్ ఇందులో ఎంప్లాయీగా ఉన్నాను. నేను 8 ఇయర్స్ నుంచి కూడా నేను ఒక్కనే తెలంగాణకు చేస్తాను. సో 8 ఇయర్స్ నుంచి కూడా మాకు ఎటువంటి రిమార్క్ కానీ, ఎటువంటి జెర్మినేషన్లో కానీ, జీఓటీలో కానీ ఎటువంటిది లేకుంటుంది. ఇంత ముందు కూడా ఇదే కంపెనీలు చేసిరా? ఇంత ముందు కూడా ఇదే. నేను 2016 నుంచి దీంట్లోనే ఉన్నాను. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. సో అప్పటి నుంచి కూడా మాకు కంపెనీ రైతుల కాడ నుంచి ఎటువంటి కంప్లైంట్ కానీ ఎటువంటిది కానీ లేదు. అదేవిధంగా నల్లిని తట్టుకోవడం కానీ, వైరస్ని తట్టుకోవడం కానీ మన వెరైటీ ఇప్పుడు ఒక్కసారి మనది పెట్టిన ఫార్మరు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అడుగుతాడు. ప్రతి ఇయర్కి కొత్త ఏరియాలోకి పోయి కొత్తగా మనం ప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. మన దగ్గర కూడా కొత్త వెరైటీలు చాలా ఉన్నాయి. వైరస్ని తట్టుకునేటి, నల్లులను తట్టుకునేటి, ఇటువంటి చాలా రకాలటువంటి మిరప విత్తనాలను మన కంపెనీ చాలా ఇయర్కి ఒక వెరైటీని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. 8 ఇయర్స్ నుంచి మనకి ఇప్పటి వరకు కూడా ఫార్మర్స్ పెరుగుతూనే వస్తారు కానీ ఫార్మర్స్ తగ్గడం అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఎక్కడెక్కడ ఉన్నాయి మీ కంపెనీలు? ఎక్కడ? మేము ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాలలో చేస్తున్నాం ప్రజెంట్. ఎక్కువగా వచ్చేసి ఖమ్మం ఏరియా, పండితాపురం కానీ, మళ్ళీ వచ్చి రఘునాథపాలెం, మైబాద్ ఏరియాలో పెద్దగూడూరు, నర్సంపేట, ఇటు వచ్చేసి కూసుమంచి, మరిపేడ ఏరియా, తొర్రూరు, ఇటు నెల్లికుదురు, ఇటు ఏరియాలలో మనం ఎక్కువగా ఈ చిల్లి ఎక్కువ పడడం జరిగింది. అన్ని ఏరియాలో ఇదే విధంగా ఉందా? ఏరియాని బట్టి కూడా ఎక్కడ ఏ ఏరియా నుంచి కూడా మనకు రైతుల నుంచి ఎటువంటి కంప్లైంట్ ఇప్పటి వరకు రాలేదు. క్రాప్లో కానీ, క్రాప్ కాయలు పడడంలో కానీ, లేదంటే వైరస్ వచ్చిపోవడం కానీ, నల్లిలో కానీ, విల్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కానీ మనకు మిరప రకం అనేది తట్టుకునే శక్తి మన మిరప తోటలకు ఉన్నది. మన మలబార్ సీడ్స్ ప్రతి విత్తనానికి కూడా నల్లిని తట్టుకోగలుగుతాయి, వైరస్ని తట్టుకోగలుగుతాయి. ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది మన మొక్కల్లో ఎక్కువ ఉన్నది. రైతులకు మీరు ఏం సూచనలు చేయదలుచుకోరు? రైతులకు వాళ్ళు పెట్టే వెరైటీతో పాటు మన వెరైటీని కూడా వాళ్ళు ఒక 2 ఎకరాలు పెడితే మనది 1 ఎకరం పెట్టుకోండి. ఈ ఎకరం పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది రైతులకు ఏ విధంగా మనది ఎట్లున్నది, పక్క వాళ్ళది ఎట్లున్నది అనేది వాళ్ళకి అర్థం అవ్వడం జరుగుతుంది. క్రాప్ కూడా పై నుంచి కాకుండా కింది నుంచి పై దాకా కూడా క్రాప్ ఉంటుంది. మొక్కబడ్డ 45 డేస్కే మనది క్రాప్ హీల్డ్ స్టార్ట్ అయిపోతుంది. మొక్కబడ్డ 45 డేస్ నుంచి ఇక కంటిన్యూషన్ క్రాప్ వస్తూనే ఉంటుంది.
దీనికి ఎరువులు ఎలా వాడాలి? దిగుబడి మనం పెట్టుబడి కూడా అండి అది రైతుని బట్టి ఉంటుంది. రైతు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. మాక్సిమం అయితే ఒక 30,000 ఫర్ 1 ఎకర్కి అయితే 30,000 అయితే పడుతుంది. ఎకరానికి 30,000. ఎకరానికి 30,000 అయితే మినిమం పడుతుంది. ఇక అది రైతులు వాడే దాన్ని బట్టి ఉంటుంది. మనం దాన్ని చెప్పలేము. మనం నల్లి ఇవన్నీ ఇబ్బందులు ఏం లేవు ఇప్పటి వరకు అయితే లేవన్నా. ఇక ముందు కూడా రావు. మనం ప్రతి ఇయర్ కూడా కొత్త రకం అనేటువంటి వైరస్ టాలరెంట్లను చాలా వాటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ఇయర్ చేస్తాము. ఇది ఇయర్ మనం చేసినటువంటి లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి ఝాన్సీ విత్తనం కూడా ఇప్పుడు వీటిని కొనాలంటే రైతులు ఎక్కడ సంప్రదించాలి? ఈ ఝాన్సీ 119 అనేది మాత్రం మరిపేడ బంగ్లా వాసవి ఎంటర్ప్రైజెస్ వారు డిస్ట్రిబ్యూటర్ దీనికి. అక్కడ కలిస్తే అయిపోయింది. అక్కడ కలిస్తే ఈ విత్తనం అనేది అక్కడ దొరుకుతుంది. సీడ్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఈ సీడు ఈ యొక్క రైతు మాటల్లో మనం విందాం. ఈ రైతు పేరు అన్న, నా పేరు గుక్యా నరహరి. నాది మహిబాద్ జిల్లా, సిరోల్ మండలం, చింతపల్లి గ్రామం, పీకే నాయక్ తండా. అన్న, నేను ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తాను. వాస్తవంగా మా నాన్నగారు ఇచ్చిన ఎకరం భూమిలో నేను ఎంతవరకు తోటలు కూడా పండించాను. కానీ ఇంత దిగుబడి అనేది రాలేదు. మలబార్ సీడ్స్ ఝాన్సీ 119 అనే సీడ్స్ను మా బావగారు ఈ సీడ్ వేసి చూడండి ఒకసారి. వేసినాక మీకు దిగుబడి ఎట్లా ఉన్నది అనేది మీరు 4 ఊర్లు తిరుగుతున్నారు కదా, రైతులకు కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి వేసి చూడు బావగారు అని చెప్పేసి చెప్తేనే ఆ సీడ్స్ వచ్చేసి మరిపేడ బంగ్లా వాసవి ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది అని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి నేను వేసిన తర్వాత అసలు ఈ తోట మామూలుగా లేదండి. మన నల్లి కానీ, ఎర్ర నల్లి, తెల్ల నల్లి కానీ, మళ్ళీ మామూలుగా తోటలు చస్తున్నాయని చెప్పారు కదా, వాటి అన్నిటికీ తట్టుకునే శక్తి మాత్రం ఈ సీడ్కు ఉన్నది. నాకు తెలిసి నేను వేసిన ఎకరంలో నాకు 30 చిల్లర పండుతుందండి. కాయ సైజ్ ఎలా? కాయ సైజ్ వచ్చేసి లావుగా ఉన్నది, కొంచెం పొడుగునే ఉంది, బారుగా ఉన్నదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖాతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఖాతా, అదే విధంగా అదే తీరుగా ఉన్నది. మచ్చలు కానీ, కాయ మచ్చలు కానీ, కాయ నలుపు కానీ, ఎర్రది తెల్లది ఎర్రది ఏం లేకుండా. నేనేం అడుగుతున్నంటే, ఇప్పుడు నువ్వు వేసిన విత్తనం ఒక 10 మంది రైతులు అడిగితే నువ్వేం చెప్తావు? ఈ సీడ్స్ వేసి చూడండి, ఈ సీడ్కున్న ఈ అన్నిటికీ రోగాలకు తట్టుకుంటుంది. నేను వేశాను. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేసే వ్యక్తిని. వ్యవసాయంలో దిగినాక నాకు ఈ సీడ్ను వేస్తే ఏ విధంగా పంట పండుతుంది అనేది వాళ్ళకు ఒకసారి వేసి చూడమని చెప్పేసి చెప్తాను. నా ద్వారా ఒక 45 రైతులకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రైతు మాటల్లో విన్నాం కాబట్టి ఝాన్సీ 119 అనే విత్తనము మలబార్ సీడ్ కంపెనీ తయారు చేసి విత్తనం అంటే నాణ్యత విత్తనం ఇస్తుంది. కాబట్టి రైతులు కూడా అందరూ దయచేసి ఝాన్సీ 119 వేసుకొని ఎక్కువ దిగుబడులు రావాలని కోరుకుంటున్నాను. రైతు छ आपण लमडोडे रहते आपण गोरे भाई రైతు छ ఈ రైతు ఈ मरच्या वित्तन नाको छ ఈ वित्तन कुंचको आपण రైతు कच आपण రైతు सामळ्या आपण वात्या कच एकदम वाते करत. రైతు नाम काय? గుక్య రాములు, మహబూబాద్ జిల్లా, సిరోల్ మండలం, గ్రామం చింతపల్లి, పేలాల తండ. ఈ పోయిన సంవత్సరం మా గాలో మర్చి సుమారు దిగుబడి అయిపోయి ఈ సంవత్సరం మలబార్ కంపెనీ విత్తనం ఝాన్సీ 119 वासवी फर्टिलाइजर చేతంతి हमारे जमाई को इतना घाल को लाने घाल జరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నుంచి అలాగే నల్లి వైరస్ తట్లిని మర్చా సుతా పొడుగుచ్చ నల్లి కూడా చేని నల్లి చేజ కాపు కూడా ఫుల్ కాపు కాపుగా మస్తు కాపు చిక్కడి కాపు ఇది అత్ర డైరెక్ట్ కాపు కత్తి కాయ మచ్చ చేని కాయ చేని మంచిగా దిగుబడి మంచిగా అయ్యి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఒక ఎకరానికి ఎకరం మీద 35 గంటలు అయ్యే అవకాశం ఉంది. నల్లిని తట్లిని నల్లి కూడా వచ్చేని నల్లిని తట్లి తీస్తే ఇది అప్పుడు వీడియో దేఖలే కావాలంటే అన్న చూపి కాపు కూడా దేఖలే కాపు కూడా సూపర్ గా కాయ కూడా బార్ గా ఇది కాయ దేख కతరా బార్ సగో ఆచో బార్ విత్తనం కూడా నాణ్యతమైన విత్తనం కాబట్టి సే अपन వాళ్ళు సే घालेणो 30-35 क्विंटल దిగుబడి పచాలేणो करके తనే మా కోర్లేరు ఈ రైతు బాతే కొనే आपण సే రైతులే కూడా ఈజ్ బాత్ కేరేছে కాబట్టి ఆచో విత్తనం घालो ఆచో పచాలో ఆచో రూపాయ కమాలో. ఓకే, బాలాజీ నీ పేరు బాలాజీ. ఈ తోట విత్తనం పేరు ఝాన్సీ 119. ఈ విత్తనం నువ్వు అక్కడి నుంచి చూస్తున్నావు ఆ తోట తిరిగి వచ్చావు చూసిన తర్వాత నీకు తోట ఏమనిపించింది? కాపు ఎట్లుంది? దగ్గర కాపు ఉందా దూరం కాపు ఉందా? దగ్గర కాపు ఉంది. కాయ బారుందా సన్న కొద్దిగా ఏమైనా తక్కువ ఉందా? మరి ఏమైనా నల్లి ఉందా ఈ విత్తనానికి? లేదు. అంటే ఈ విత్తనం నువ్వు వేసుకోగలుగుతారా? మీరు వేసుకున్నారు. ఈ 10 మంది రైతులు చెప్తే మీ మాటల్లో 10 మంది రైతులకి ఏం చెప్తారు? వేసుకోవచ్చా? వేసుకోవాలి. అందరు వేసుకోవాలి. 35 క్వింటాల దిగుబడి వస్తుంది. అందరు వేసుకోవాలి. కాబట్టి
దయచేసి ఈ విత్తనాన్ని ఝాన్సీ 119 విత్తనాన్ని వేసుకోండి. ఓకేనా? దిగుబడులు ఎక్కువ వస్తుంది, రూపాయి మిగులుతుంది మన రైతుకి. పండిస్తేనే మిగులుతుంది, పండిపోతే ఏమీ మిగులుతుంది. అవునా కదా? కుర్రి మండలం మహబాద్ జిల్లా नल्ली सर काय मरे काय गुप सा करते काय झाटी कोण लागते ना घाला असू हरंग घाला असू म्हणजे एकमेक राहतील समजा घाला తోట అయితే పెంచుకోవచ్చు, పర్వాలేదు. ఎక్కడ మీది? మాది ఇస్లావతండ. ఇస్లాతండ అక్కడ బంగ్లా దగ్గర. బంగ్లా దగ్గర ఇస్లావతండ. ఇక్కడ తోట చూద్దామని వచ్చిరా? తోట చూద్దాం వచ్చింది. ఎలా ఉంది తోట? తోట అయితే మంచిగా ఉంది, క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా ఉంది. మళ్ళీ స్టెప్ వస్తుంది, నల్లికి తట్టుకుంటా ఉంది, గ్రోతింగ్ మంచిగా ఉంది. గుబ్బ కూడా లేదు దీనికి. గుబ్బ కూడా లేదా? మీకు అనిపిస్తుంది? మీరు వేసిరా ఇదేమన్నా? ఇదే ఉంది, మల్బార్ కంపెనీ వాళ్ళది వేసిన మల్బార్ 10 వేసిన. మల్బార్ 10 వేసిన. బాగుందా? బాగుంది, అది కూడా అది బాగుంది. కానీ దీని లెక్క స్టెప్ రాలేదు, అది ఎడల్పు కింద అవుతుంది, కింద ఎడల్పు ఎక్కువ. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఇదేమో వెడల్పు వచ్చుకుంటూ హైట్ ఎక్కువ వస్తుంది. దీనికి నల్లి కూడా లేదు, బాగుంది.